ఇప్పుడు ఆటోమేటిక్ టోల్ గేట్ సిస్టమ్ యూజింగ్ ఆర్డినో యూనో బోర్డు యూస్ చేసి మనం ఆటోమేటిక్ టోల్ గేట్ సిస్టమ్ ని ఎలా డెవలప్ చేయొచ్చు అన్నది ఈ కాన్సెప్ట్ లో చూస్తాం. బోర్డ్ ని మనం ఒక USB తో ప్లగ్ ఇన్ చేస్తాం ల్యాప్టాప్ కి. వన్స్ ప్లగ్ ఇన్ అయినప్పుడు మీరు ఒక లైట్ చూడొచ్చు. సో ఆర్డినో బోర్డ్ కనెక్ట్ అయింది అని అంటే ఆర్డినో యూనోలో కానీ ఎనీ ఆర్డినో ప్రాసెస్ మనం ప్రోగ్రామింగ్ చేయాలంటే వీ నీడ్ దిస్ ఆర్డినో IDE టూల్. కావాల్సిన కోడ్ అంతా మీకు మెయిల్ ద్వారా పంపిస్తాను. మెయిల్ ఐడి మన డిస్క్రిప్షన్లో ఉంది. సో వన్స్ మెయిల్ ఓపెన్ చేసి ఆ కోడ్ని మీరు ఇక్కడ డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. వన్స్ కాపీ పేస్ట్ అయిన తర్వాత దీన్ని మీరు సేవ్ చేసుకోవాలి. వన్స్ సేవింగ్ అంతా అయిన తర్వాత మనం బోర్డు కనెక్ట్ చేసాం కదా, ఆ బోర్డ్ విచ్ కైండ్ ఆఫ్ పోర్ట్ మనం యూజ్ చేసామన్నది ఆర్డినో యూనో. మనం ఆర్డినో యూనో కనెక్ట్ చేస్తాం, ఆర్డినో యూనో సెలెక్ట్ చేసుకుంటాం పోర్ట్లోకి వెళ్ళి. సో ఆటోమేటిక్ సెలెక్షన్ బోర్డులో మనకు నేమ్ వస్తుంది. వన్స్ నేమ్ వచ్చిన తర్వాత ఇది సేవింగ్ అంతా అయిన తర్వాత ఒకసారి కోడ్ని వెరిఫై చేసుకుంటాం. వెరిఫై చేశాక దిస్ ఇస్ కమ్స్ అండర్ ది లైబ్రరీ ఫైల్స్. మనం ఎప్పుడైనా లైబ్రరీ ఫైల్ ఏదైనా అవసరం ఉంది అనుకుంటే అక్కడ యూజ్ చేసుకుంటాం, ఇన్స్టాల్ చేసుకుంటాం. లేదు అనుకుంటే డైరెక్ట్గా వెరిఫై చేస్తాం. ఈ వెరిఫికేషన్లో ఏంటంటే ఏవైనా ఎర్రర్స్ వస్తే కనుక మనకి ఎక్కడే అపియర్ అవుతాయి. సో ఎర్రర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి వాటిని మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ మనకి ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వెరిఫై అప్లోడింగ్ అయిపోతుంది. అప్లోడింగ్ అవుతున్న మీరు బోర్డు చూడొచ్చు, అక్కడ ఒక పిన్ లైట్ బ్లింక్ అవుతుంది. సో అప్లోడింగ్ ఎప్పుడు అవుతున్నా కానీ అదే అవుతుంది. వన్స్ డన్, అప్లోడింగ్ అంతా డన్ అయిపోయిన తర్వాత సో మనం సర్క్యూట్ని ఇలా కనెక్ట్ చేస్తాం. ఇక్కడ మీరు చూడొచ్చు సర్వో మోటార్ అండ్ అల్ట్రాసోనిక్ సెన్సర్ అండ్ ఆర్డినో యూనో. వన్స్ ఇలా కనెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఏ పిన్స్కి ఇచ్చాం ఏంటి అన్న తర్వాత దిస్ ఈజ్ అవర్ ఫైనల్ రిజల్ట్. మీకు ఏదైనా ఒక కార్, ఏదైనా ఒక వెహికల్ వచ్చేసరికి ఆటోమేటిక్ అల్ట్రాసోనిక్ ఆ గేట్ని ఓపెన్ చేస్తుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ ఆటోమేటికలీ క్లోజ్. That is our project, automatic toll gate system using Arduino Uno processor.